శ్రోతలందరికీ నమస్కారమండి. మళ్ళీ వచ్చాను. ఈ మమతల తోటకి రాలేకపోతే ఉండలేని వసంత కోయిల్లా. కొండల కవతల లోయల్లోంచి తోటల మీదుగా వినిపిస్తున్న పూర్వ బాల్య యవ్వన దినోత్సవాల సుసంబరాన్ని చెప్పాల్సిన సమయమిదే. చుట్టూ చూశాను. అదే ప్రాంగణం, కొత్త రంగులతో, అవే ఎత్తైన అరుగులు. ఒకప్పుడున్నంత మట్టి లేదిప్పుడు. ఎక్కువ మేర బండలు పరిచారు. అప్పటి నేరేడు చెట్టు, వేప చెట్టులు లేవు. అప్పట్లో ఈ ఇంట్లో ఉన్నంత మంది మనుషులు ఉండటం లేదు. అసలు ఈ ఇల్లు ఎలా ఉండేది? ఏ వైపు నుంచి చూసినా కనిపించే ఎత్తైన ఇల్లు. చుట్టూ పరిపూర్ణమైన తోట. ఎప్పుడూ పువ్వులు, కాయగూరలు, ఫలాలతో సమ్మిళితమైన సువాసనలు వీస్తూ ఉండేవి. ఇంట్లో, వాకిట్లో, పెరట్లో ఎటు చూసినా మనుష్యులే. వీరందరినీ పెనవేసిన అనురాగపు నిధి అమ్మమ్మ కాదంబరి. పెళ్ళయ్యాక కాపురమైతే పొరుగురులో పెట్టారండి అమ్మగారు. కానీ శర్వాణమ్మ గారెప్పుడూ అమ్మగారింటే ఉంటారండి. అమ్మ గురించి భీముడెప్పుడు ఇలానే చెప్తూ ఉండేవాడు. నిజమే కదా. ఊహ తెలిసినప్పట్నుంచి ఈ ఇల్లు, ఆ కొండలు, ఆ కొండలపై రాత్రిపూట కనిపించే సత్యదేవుని ఆలయ దీపాలు. ఈ ఇంట్లోని తాతగారు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, బాబాయిలు, మావయ్యలు, బావలు, వదినలు, అక్కలు, తన వయస్సు పిల్లలు. ఇదే ఇంట్లో ఎన్నెన్ని సంక్రాంతులు జరుపుకున్నాం. అసలు సంక్రాంతి వచ్చిందంటే కొత్త బట్టల కోలాహలం. అప్పట్లో సంక్రాంతికి, పుట్టినరోజులకి, ఎవరివైనా పెళ్లిళ్లుంటే కొత్త బట్టలు కొనేవారు. ఇప్పట్లా ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనటం ఉండేది కాదు. కొత్త బియ్యం దంచి ఆ పిండితో కొత్త బెల్లంతో కలిపి చేసిన అరిసెల ఘుమఘుమలు, బంతి చామంతులు, మగ్గిన రేగిపళ్ల సువాసనలతో ఇల్లంతా తీపిగాలులు. చిట్టత్త చిట్టి చామంతులతో జడలల్లాలని పిల్లలందరి వెంట తిరుగుతూ ఉండేది. వేసవిలో చిట్టత్తతో జడ కుట్టించుకోవటానికి పోటీ పడేవాళ్లం. కాని ఈ చామంతుల బరువుని ఎట్లా మొయ్యాలత్తా అని వాపోయేవాళ్లం. అయినా అప్పటికి 4-5 జడలు ఆమె ముచ్చటని తీర్చేవి. సాయంకాలం అయ్యేసరికి అంతా రాధత్త చుట్టూ చేరేవాళ్లం. ఏ పాటైనా అడగటం ఆలస్యం. చెంగు చెంగున అందుకునేది. చిన్నబావతో టూరింగ్ టాకీస్లో సినిమాకెళ్లే పథకాలు ఒకవైపు, చిన్నపిల్లలకి రేగుపళ్ళు పోసినప్పుడు ఏరుకుంటే దొరికే చిల్లర డబ్బులతో డబ్బా ఐస్ ఫ్రూటో, పీచు మిఠాయో, తేల్చుకోలేని తర్జన భర్జనలు. ఇప్పుడేమో మాల్స్లో ప్లాస్టిక్ డబ్బాల్లో పీచు మిఠాయిని అందంగా ప్యాక్ చేసి అమ్మటం చూసి పీచు మిఠాయికేం మహాద్భాగ్యం అనుకున్నా. కానీ ఎప్పుడూ ఆ డబ్బాలోని పీచు మిఠాయిని రుచి చూడాలని అనిపించలేదు. ముగ్గులు వెయ్యటం, ఎక్కడ్నుంచి ఊరేవో గాని అందరూ అందరితో తెగ మాట్లాడేసుకోవటం. సులోచనారాణి గారి, మీనా రాజశేఖర్ల గురించి చదివిన వాళ్ళు చదివిన వాళ్లకే చెప్పేస్తూ ఉండేవారు. మా అందరి మధ్య ఉండే ఆత్మీయతకి, స్నేహానికి, అనుబంధానికి ఆయువు పట్టు మా అమ్మమ్మ, తాతగారు. డిగ్రీ పరీక్షలు రాసిన సెలవుల్లో పెళ్లి సంబంధం వచ్చింది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్లది గోదావరికి అటు పక్క పల్లె. అయినా వివేక్ ఉద్యోగం కోసం ఉండేదేమో పొరుగు రాష్ట్రం. చాముండేశ్వరిని చూడొచ్చన్నా, ఊటీ పొగమంచును కప్పుకోవచ్చన్నా అమ్మకి, అమ్మమ్మకి దూరంగా వెళ్ళి ఉండలేను. ఉన్న ఊరిలో ఏ చిన్న ఉద్యోగమో, వ్యవసాయమో చేసుకునే వాళ్లనైనా చేసుకుంటా. కాని వివేక్ వద్దంటే వద్దు అన్నాను. అలా అంటే ఎలాగమ్మా? మన బంధువుల్లో ఇంజనీర్స్ ఉన్నారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేరు. ఫస్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి భార్యవి అవ్వటం ఎంత అదృష్టం అన్నాడు మావయ్య. మావయ్యకి ఏం చెప్పినా అర్థం కాదు. అమ్మతోనో అమ్మమ్మతోనో మాట్లాడాలి. ఆ రోజు కొండల కవతల పేదరాశి పెద్దమ్మ కుంకుమ ఆరబోస్తున్న వేళ. అమ్మని నిన్ను వదిలి దూరంగా ఉండలేను. ఎప్పటికీ మీకు దగ్గర్లోనే. వీలైతే అమ్మ ఇంటి పక్కనున్న ఇంట్లోనే ఉండాలని ఉంది. మీరు నన్ను వదిలి ఉండలేరు కదా అమ్మమ్మతో చెప్పాను. అమ్మమ్మ చిన్నగా నవ్వి, నీ బెంగ నాకు అర్థమవుతోందిరా. నువ్వు దూరంగా ఉంటే మాకు బెంగే. కాని మన జీవితాల్లో మనకి దొరికే తోడు అన్నిటికన్నా ముఖ్యం. మనమంటే ఇష్టం, గౌరవం, మన మనసు నొప్పించకూడదనే సంస్కారం, అర్థం చేసుకునే తత్వం ఉండే మనిషి మనకి దొరక్కపోతే మనశ్శాంతి ఉండదమ్మడు. ఇలాంటి లక్షణాలు వివేక్లో చూశాను. ఎలాగనంటావేమో, వాళ్ల కుటుంబం మనకి అస్సలు తెలియనిది కాదు. మనలానే కలిసిమెలిసి ఉన్న పెద్ద కుటుంబం. మంచికి చెడ్డకి దన్నుగా నిలబడతారు. అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో మనుష్యులు కలిసుండాలి. అలానే చుట్టుపక్కల వాళ్లతో, బంధువులతో, స్నేహితులతో కలివిడిగా ఉండాలి. ఇలానే వివేక్ ఉన్నాడు. మనుషులకి దూరంగా ఉండే వ్యక్తులతో జీవితం ప్రమాదకరం. ఇంక దూరం అంటావా? చూద్దాం.
వివేక్ ఇక్కడ దగ్గరలో బిజినెస్ మొదలు పెట్టొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, లేదా అక్కడే ఉండొచ్చు. ఎక్కడున్నా నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని ఆగి చుట్టూ ఏపుగా పెరిగిన తోటని చూస్తూ, ఇది మా అమ్మగారి ఇల్లు. అమ్మకి మగపిల్లలు లేరు. తన ఈ ఇంటిని పొలాన్ని చూసుకోటానికి ఒక్క మగపిల్లాడుంటే బాగుండేది కదా అనుకునేది. ఆడపిల్లలు ముగ్గురు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయేవాళ్లే కదా అనుకునేది. మీ తాతగారితో నా పెళ్ళయింది. అమ్మకి ఉన్న చింత చెప్పానొకసారి. ఆయన ఆలోచించి వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఈ ఇంట్లోనే మనం ఉందామన్నారు. మా అమ్మ ఆనందానికి అంతే లేదు. అతనికి ఆస్తి లేక కాదు, అమ్మకి కొడుకునోదామనుకున్నారు అంతే. తాతగారి మంచి మనసు సంస్కారం వల్లే కదా ఈ ఇల్లు ఇలా కళకళలాడుతోంది. లేకపోతే నేనేం చేయగలను? ఒక్క రాత్రి ప్రయాణం చేసే దూరమే కదరా. వివేక్కి నువ్వు చాలా నచ్చావు. ఎలాగైనా ఈ సంబంధం కుదిరేటట్టు చూడమన్నారంట. నిన్ను ఇష్టపడే మనిషి దొరకటం అదృష్టమే కదరా. ఇలా అమ్మమ్మ పెళ్లికి ఒప్పించింది. వివేక్కి నువ్వంటే ఇష్టం. ఓ అపరిచిత యువకుడు ఇష్టపడడం అంటే ఎలా ఉంటుంది? అతని రూపం అస్పష్టం. కుతూహలం మొదలయ్యింది. పెళ్ళైపోయింది. వివేక్ ప్రేమగా చూసుకునేవాడు. మా అత్తగారు మరో మా అమ్మమ్మల ఆత్మీయంగా ఉండేది. వివేక్ తరచుగా అమ్మమ్మ దగ్గరకు పంపించేవాడు. ఇక్కడికొచ్చినప్పుడు తిరిగి వివేక్ని చూడాలి అనిపించేది. అక్కడుంటే వీళ్లపై బెంగ. ఇదిగో ఇలా వద్దనే దగ్గరగా ఉండాలి అనుకున్నా. ఇలానే పుట్టినప్పట్నుంచి ఉన్న ఆత్మీయులకు ఈ కొత్త ఆత్మీయునికి మధ్య హృదయం బెంగతో ఊయలలూగేది. తల్లిని కాబోతున్నానని తెలియగానే అనిర్వచనీయమైన ఉద్వేగం. అమ్మని చూడాలనే ఉద్వేగం. వెంటనే ఊరు ప్రయాణం. ఆ పల్లె, ఆ పూర్వీకుల ఇల్లు ఈ నూతన జీవాన్ని ఆశీర్వదించాయి. నెలలు నిండాయి. పాప పుట్టింది, మాధురీలత. మధుకి 3వ నెలొచ్చాక వివేక్ దగ్గరికి పంపిస్తామన్నారు. వివేక్ మమ్మల్ని వదల్లేక వెళ్ళాడు. అమ్మమ్మ ఉదయం సాయంకాలం తోటలో కొండలకి ఇటువైపునున్న ప్రాంగణంలో చెట్ల చుట్టూ కట్టిన చప్టా మీద మాధురిని ఒళ్ళో కూర్చొని ఆ కొండల వైపు, ఆకాశం వైపు, పారే నది పాయ వైపు, తోటల వైపు చూస్తూ ఉండేది. ఆ చూపులు చాలా లోతైనవి. ఆమె ఏం ఆలోచిస్తూ ఉంటుంది అడిగాను రోజు. మా అమ్మని, అమ్మమ్మని, అమ్మమ్మ వాళ్ళ అమ్మని, మీ అమ్మని, నిన్ను, నీ కూతుర్ని చూశాను. ఎన్ని తరాలో చూడు. అన్నవరం, సింహాచలం, తిరుపతి, రాజమండ్రి, విశాఖ, ఇలా ఈ చుట్టుపక్కల ఇళ్ళు, ఊర్లు, మనుషులు, ఇంతే నేను చూసిన ప్రపంచం. వీటితోనే నా జీవితం పెనవేసుకుపోయింది. పిల్లల్ని మృదువుగా పెంచటంలో నాకెంతో ఆనందం దొరికేది. ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లోని పిల్లలు పెళ్లిళ్ళు, చదువులు, ఉద్యోగాలని విశాఖకో, హైదరాబాదుకో ఒక్కొక్కరు వెళుతున్నారు. ప్రవాహం జీవ లక్షణమని తెలుసు. ఈ మధ్య నాకేమనిపిస్తోందంటే ఈ ఇంట కోలాహలాన్ని ఎవరు సజావుగా ఉంచుతారు? ఈ ఇంట దీపాన్ని ఎప్పుడు ఎవరు వెలిగిస్తూ ఉంటారు? అంటూ నిశ్చలంగా నా వైపు, మాధురి వైపు చూస్తూ, ఈ ఇంట్లోని పిల్లలందరికంటే నీకే ఇంటి పట్ల, మనుషుల పట్ల ఆపేక్ష ఎక్కువ. ఇల్లుదేముంది, మనుషులు ముఖ్యం. ఈ ఇంటి బాధ్యత నువ్వు తీసుకుంటావా? వివేక్ రిటైర్ అయ్యాక ఇక్కడికొస్తావా తల్లి? అప్పటి వరకు నేను, తర్వాత మీ అమ్మ ఈ ఇంటి వెలుగుని ఇలాగే ఉంచుతాం అడిగారామె. తరతరాల జీవం నిక్షిప్తమైన ఆమె నేత్రద్వయాన్ని చూస్తూ నా జీవన సాఫల్యాన్ని అన్వేషించే మార్గం ఇదేనేమో అనుకుంటూ ఉదయిస్తున్న చంద్రుని సాక్షిగా ఆమెకు మాటిచ్చాను. అమ్మమ్మ నవ్వింది అద్భుతంగా. బాంధవ్యపు కంటిన్యూటీ దొరికిన సంతృప్తి చూశాను ఆమె కళ్లల్లో. ఆ ఏడాది సంక్రాంతికి మాధురీలతకి భోగి పళ్ళు పోస్తున్నాం. పళ్ళు, చెరుకు ముక్కలు, పైసలు ఏరుకునే సందడి. వివేక్కి ఫోన్ వచ్చింది. మాట్లాడొచ్చాడు. అతని ముఖంలో కోటి సూర్యుల వెలుగు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది చెప్పాడందరి ముందు. అమెరికా? ఆశ్చర్యంగా, అద్భుతంగా అన్నారు కొందరు. అమ్మమ్మ వైపు చూశాను. చూపులు కలిశాయి. ఆ రాత్రి వివేక్ని, నువ్వు అమెరికా వెళితే నేను పాప అడిగాను. ముందు నేను వెళ్ళి అన్నీ అమరుస్తాను, తర్వాత నువ్వు పాపని తీసుకుని వచ్చేయ్ అన్నాడు. అంత దూరం ఇంతమందిని వదిలేసి ఆ జాబ్ అంత ముఖ్యమా? ఇక్కడ మనకేం తక్కువ అడిగాను. మంచి అవకాశం. నాకున్న నాలెడ్జికి, అప్లికేషన్స్కి గొప్ప అవకాశం. ఈ ఫీల్డ్లో నేనెంతో గొప్పగా నిలబడాలి అన్నాడతను. ఇంతమందిని వదిలేసి రాలేను. అలా అని నీకు దూరంగా ఉండలేను. ప్లీజ్ వివేక్, ఆ ఆలోచన
వదిలేలేవా అడిగాను. అదెలా? రాకుండా ఎలా? నేనెలా ఉంటాను? 2 ఏళ్లు అంతే, తిరిగొచ్చేద్దాం ప్లీజ్ అడిగాడు వివేక్. నాకిష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా నిస్సహాయంగా నా జీవిత యాత్ర మొదలయ్యింది. అక్కడే బాబు పుట్టాడు. హాస్పిటల్లో వివేక్ నాతోనే ఉన్నాడు. 2 ఏళ్లు కాస్త 22 ఏళ్లయ్యాయి. పిల్లలిద్దరి చదువులు అమెరికాలోనే. ఈ 22 ఏళ్ల కాలంలో అమ్మమ్మ పోయారు. ప్రాణమంత ప్రేమైన అమ్మమ్మని చివరి చూపు చూడలేకపోయాను. ప్రభుత్వాలు మారాయి. గ్లోబల్ ఎకనామీ తలుపులు తెరిచిన కాలం. యుఎస్కి ఇండియా నుంచి మనుష్యుల ప్రవాహం. చుట్టాలు, స్నేహితులు ఉన్నారందులో. సెల్ ఫోన్, ఈమెయిల్, త్వరగా చేరుకునే భావాలు, మాటలు. వెబ్ కెమెరా వచ్చాక మరింతగా పెరిగిన చూపులు. స్టార్ టీవీ డ్రాయింగ్ రూమ్స్లోకొచ్చాక ప్రపంచ వ్యాప్త జీవితం చేరువే. ఇన్ని ఇలా విప్లవాత్మకంగా దేశాలని కలిపేస్తున్న నా మనసెప్పుడు రైల్వే ప్లాట్ఫాంపై సామానుతో నిలబడినట్టుంది. ఎక్కవలసిన రైలు వస్తుంది. నా ఊరికి వెళ్లిపోవాలనే ఆత్రంలానే ఉంది. వివేక్ తన ఫీల్డ్లో విజయాల మీద విజయాలు సాధించాడు. దేశాలకి పని మీద తిరుగుతూ ఉండేవాడు. నేను పిల్లల్ని పెంచుతూ ఇంట్లోనే ఉండేదాన్ని. పిల్లల్ని చూస్తూ ఉంటే బోలెడంత ముచ్చటగా ఉండేది. ఆ రోజు ఇండియా నుంచి ఫోన్. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని. వెబ్ కెమెరాలో హాస్పిటల్లో ఉన్న నాన్నగారిని చూపిస్తున్నారు. స్పర్శలేని ఈ టెక్నాలజీ నా మనసుకి ఏ ఊరాటానివ్వటం లేదు. ఆ రోజు చాలా ఏళ్ల తర్వాత వివేక్తో మాట్లాడాను మనసు విప్పి. నేనెప్పుడూ ఇలా బ్రతకాలి అనుకోలేదు. నీ కోసం, నీ గోల్ కోసం ఇక్కడికొచ్చాను. నీ ప్రేమ, పిల్లలంటే ఉండే ప్రేమతో ఉన్నాను. ఈ ఇల్లు, ఈ గాలి అన్నీ అపరిచితంగానే ఉన్నాయి. మీ నాన్నగారికి బాగోలేనప్పుడు పక్కనుండగలిగావా? నీ విజయోత్సవాలప్పుడు మన వాళ్ళు ఎవ్వరైనా నీ పక్కనున్నారా? 2 ఏళ్లన్నావు. ఎన్నేళ్లయింది వివేక్ అన్నాను. అరే, నువ్వు అలవాటు పడిపోతావు అనుకున్నాను. ఇక్కడికొచ్చిన వాళ్ళెవ్వరూ నీలా ఇంకా మా ఊరు, ఇల్లు అంటూ బెంగ పెట్టుకోవటం చూడ్లేదు. అంతా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడికి రావాలని, తమ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలని ప్రతిరోజు అమెరికన్ వీసా కోసం ఇండియాలో క్యూలు కడుతున్నారు. ఇప్పుడిలా ఎకనామిక్ కింద పడినా నా జాబ్కి థ్రెట్ లేదు. మన చుట్టాల్లోకెల్లా మనమెంతో రిచ్గా ఎదిగాం. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఈరోజు ఐఎమ్ సంథింగ్ అంటే ఎలా వీలయ్యింది? ఇక్కడికి రావటం వల్లే కదా. మన పిల్లలకి ఎంత మంచి ఎడ్యుకేషన్ వచ్చింది. ఇదంతా నీకు తృప్తిగా లేదా అడిగాడు. నీ విజయాలు, పిల్లల చదువులు నిజమే. అసలు ఈ మొత్తంలో నేనేంటి? మొదట్లో సంవత్సరానికి ఒక్కసారి ఇండియాకి వెళ్లటం. రాను రాను నీ పని బిజీ లేదా పిల్లల చదువు. 3 ఏళ్లు 4 ఏళ్లు గ్యాప్ వచ్చేది. అసలు నేనేమాత్రం కోరుకొని ఇష్టపడని ఈ జీవితంలోకి నేనెలా వచ్చి పడ్డాను? ఇక్కడ ఉండటానికి ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళిష్టం. అలా ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు కదా. బ్రెయిన్ డ్రెయిన్ పై వ్యాసాలు చదివి వ్యాసరచన వక్తృత్వపు పోటీల్లో పాల్గొన్న జనరేషన్ నుంచి వచ్చిన మనిషిని. గ్లోబల్ సినేరియాలో పెరిగిన పిల్లలు యుఎస్లో అవకాశాల కోసం వెతుక్కునేట్టు వాళ్ల మానసిక స్థితి ఉంటుంది. ఈ తేడా అర్థం కాదా? అసలు అర్థం చేసుకోకూడదు అనుకుంటున్నావా అడిగాను. ముభావంగా ఉండిపోయాడు వివేక్. ఇంతకాలం ఓ హోరులో కొట్టుకుపోయాడు. అతనికి సడన్ గా ఇండియాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ఫ్లాట్ చేస్తే బాగుండును అనే ఆలోచన వచ్చింది. మనం ఇండియా వెళదాం అన్నాడు. అయోమయంగా చూశాను. పిల్లలకి అక్కడ పెళ్లి చేద్దాం. 45 ఏళ్ల వివేక్ ఇండియాలో కంపెనీ పెడితే చాలా సక్సెస్ చేయగలడు నవ్వుతూ అన్నాడు. నిజంగా వెళ్దామా? అక్కడికి వెళ్ళగానే ఆ ఇంటి పని, పొలం పని చేయించటం, తోటల్ని చూసుకోవటం, వచ్చేపోయే మనుష్యులు, ఓ నిండైన ప్రవాహం మనసంతా. పిల్లలతో తనే చెప్తానన్నాడు వివేక్. కానీ ఏం చెప్పకుండా వెకేషన్లో మా అందరినీ ఇండియాకి తీసుకొచ్చాడు. మేము ఇంటికొచ్చిన మర్నాడు సైబరాబాద్ వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన రాత్రి ఫోన్ చేసి, ఓ మై గాడ్, ఊహించలేనంత కరప్షన్. వినటం వేరు, అక్కడుండగా చూసింది వేరు. ఇక్కడ ఏదన్నా పెట్టాలంటే ముందు లంచాలివ్వటం, తీసుకోవటం నేర్చుకోవాలి. సొఫకేటింగ్ అన్నాడు. అంటే మనమిక్కడ ఆగిపోయాను మధ్యలో. డౌట్ అన్నాడు. ఒళ్ళు మండింది. ఇండియా నుంచి అక్కడికి వెళ్లి కొన్నాళ్ళుండి ఇక్కడికొచ్చిన వాళ్లంతా అదే మొదటిసారి వింటున్నంత ఆశ్చర్యంగా ఇక్కడి విషయాల గురించి మాట్లాడతారు. కమ్యూనికేషన్ ఇంతగా పెరిగిన కాలం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వీళ్లకి నిజంగానే ఏం తెలియకుండా ఉంటాయా ఇక్కడ పరిస్థితులు? ఆ చికాకు, ఆ సందిగ్ధం మనసులో తిరుగుతూ ఉండగానే అమ్మ మాధురి పెళ్లి విషయం కదిపింది. రాజమండ్రిలో మంచి సంబంధం ఉందని, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్,
క్యాంపస్ సెలక్షన్ వచ్చి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందని చెప్పింది. మధుతో మాట్లాడాలి అనుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం అమ్మమ్మ మధుని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న స్థలంలో నేను కూర్చుని ఆలోచిస్తూ ఉండగా మధు వచ్చింది. మధు, నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు, లేదా నీ చాయిస్ ఏంటో చెప్పు అడిగాను. ఓ మై గాడ్ మామీ, అసలు నాకంత తీరిక ఎక్కడుంది? నీకు తెలుసుగా, నేనిప్పటి వరకు 1 డే కూడా ఎవ్వరితో డేట్ చేయలేదు. నాకసలు బాయ్ ఫ్రెండ్స్ లేకపోవటాన్ని అంతా వింతగా చూసేవారని నీకెన్నిసార్లు చెప్పలేదు? నీకు ఫ్రెండ్స్ ఎందుకు లేడంటూ చాలా ప్రెషర్ ఉండేది. ఇప్పుడు పెళ్లి కొడుకుని నువ్వే వెతుకు అంది మధు నవ్వుతూ. అది చాలా పెద్ద పని తల్లి, కానీ నీ చాయిస్ ఏంటి అడిగాను. ఎవరైనా పర్లేదు మమ్మీ, నీకు నచ్చాలి. నీ చాయిస్ బాగుంటుంది. కాకపోతే నేనొక్కటే అనుకుంటున్నాను, మీరు యుఎస్లో సెటిల్ అయిన టైంలో గాని అంతకు ముందు గాని సెటిల్ అయిన వాళ్ల ఇళ్లలోని గైనే చూడండి. అక్కడే పుట్టి పెరిగిన అబ్బాయి అయితే కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి అంది మధు. అదేంటి అయోమయంగా అడిగా. అవును, ఇక్కడ పుట్టి పెరిగి ఇప్పుడు ఉద్యోగం కోసం అక్కడికొచ్చే అబ్బాయి అయితే మేమిద్దరం పెరిగిన వాతావరణం వేరు. 25 ఏళ్లుగా అతనికి ఇక్కడ ఓ జీవితం ఉంటుంది. వాటి నుంచి సపరేట్ కావటానికి అతనెంత రెడీనో తెలియదు. నువ్వు నన్నెంత ఇండియన్ గా పెంచినా నా ఇన్స్పిరేషన్స్ అమెరికావే. ఆ తేడా మా ఇద్దరి మధ్య ఉండొచ్చు. మరొకటి, నేను చూసింది మన ఇంట్లో నిన్ను, నీ ఎమోషనల్ క్రైసిస్ ని, ఇక్కడున్న నీ డియర్ అండ్ నియర్ కోసం నువ్వు పడిన ఆరాటం, అమ్మమ్మ నానమ్మల కోసం మనం ఇండియా రావటం, తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళు మనల్ని మిస్ చేస్తూ పడే బాధ, వాళ్లని వదిలి వెళుతూ చిన్నపిల్లలాగా నేను తమ్ముడు పడిన బాధ. ఇదంతా పెద్ద క్రైసిస్ మమ్మీ. ఉన్న దేశంలో ఏ మారుమూల ఉన్నా ఇంత వెలితి ఉండదు. బట్ బౌండరీస్ ఎప్పుడూ అడ్డమే. మాకు అమ్మమ్మ నానమ్మ తాతగారులు మామయ్యలు అన్నలు ఇలా బంధువులందరితో ఉండాలని ఉండేది. ఇండియాలో ఉన్నంత మంది మాకక్కడ లేరు. అందుకే మీరు అక్కడే ఉంటారు. అక్కడ అబ్బాయి అయితే నానమ్మ తాతగారు ఆ మిగిలిన ఫ్యామిలీ మెంబర్లు ఉంటారు. పిల్లల్ని తీసుకుని ప్రతి ఇయర్కో 2 ఇయర్స్కో మేము ఇటు అటు ట్రావెల్ చేయనక్కర్లేదు. డెఫినెట్ గా కొంత స్టేబుల్ ఎమోషనల్ లైఫ్ ఉంటుంది. అదీ కాక ఆ అబ్బాయి ఇక్కడి వాడనుకో, ముందు అక్కడికొచ్చిన తర్వాత పేరెంట్స్ ని ఈ దేశాన్ని వదలలేని వాడనుకో, ఇక్కడికి వచ్చేద్దామంటే అప్పుడు నా జీవితం ఏంటి? నేనిక్కడ ఉండలేను. అందుకే ఇలాంటి మెస్ లేకుండా అక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీల్లో నుంచే అబ్బాయిని చూడు అంది మధు స్పష్టంగా. నెత్తి మీద నుండి బిందెడు చల్లనీళ్లు గుమ్మరించినట్టు ఒళ్లంతా నీళ్ల ధార పొట్టలో తిప్పుతోంది. జోఫర్ మాత్రం మింగితే గాని తిప్పుడు తగ్గెట్టు లేదు. ఎప్పటికైనా ఇండియా వెళ్ళిపోతాం, అక్కడే సెటిల్ అవుతామని పిల్లలతో షేర్ చేసేదాన్ని. కానీ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. ఇప్పుడు మనం ఇక్కడేనని చెప్తే వాళ్ళు ఇక్కడ ఇమడలేరు. 20 ఏళ్లు బాల్యం యవ్వన జ్ఞాపకాలతో నా జీవనం ఇక్కడ వెలిగింది. అలానే ఇన్నేళ్లు వాళ్ల జీవనం అక్కడ వెలిగింది. వివేక్కి ఇక్కడ ఏదైనా చేయడం పట్ల ఆసక్తి తగ్గుతుంది అంటున్నాడు. అతనికి అక్కడే ఇష్టం. పిల్లలకి అక్కడే ఉండాలని ఉంది. వీళ్ళందరినీ అక్కడ వదిలేసి తను ఇక్కడ సంతోషంగా ఉండగలదా? 20 ఏళ్ల జీవనపు సారం మాత్రం ఇంకిన మనస్సు నాది. ఆ తర్వాత జీవితం సాగుతోంది అంతే. ఆ రోజు వెళ్లటం నా చాయిస్ కాదు. ఈ రోజు తిరిగి అమెరికా వెళ్లిపోవటం నా చాయిస్ కాదు. ఎప్పటికైనా ఇండియాకి వెళ్లిపోతాననే ఆశ ఇంక లేదు. నిస్సహాయంగా సరే మధు అన్నాను. సారీ అమ్మమ్మ, మనసు ఇంకిపోయింది. ఈ మమతల తోటకి నేను వసంత కోయిలనే శాశ్వతంగా. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.